హైదరాబాద్ చైతన్యపురి వైల్డ్ హార్ట్ క్లబ్లో తనిఖీలు చేశారు పోలీసులు. క్లబ్లో ముంబై నుంచి తీసుకువచ్చిన యువతులతో అసభ్యంగా డ్యాన్సులు చేయిస్తున్నట్లుగా గుర్తించారు. పబ్లోకి యువకులకు ఫ్రీ ఎంట్రీ పాసులు ఇచ్చిన యాజమాన్యం ఒంటరిగా ఉన్న యువకులకు ముంబై యువతులతో ఆకర్షిస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి. యువకుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో పబ్పై రైడ్ చేశారు ఎస్ఓటీ పోలీసులు. పబ్లోని 17 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. పబ్ నిర్వాహకుడు కస్టమర్ల నుంచి కొందరిని అరెస్టు చేశారు. వైల్డ్ హార్ట్స్ పబ్ అని చెప్పి నియర్ కిల్లా మైసమ్మ టెంపుల్ దగ్గర ఉంటుంది. నైట్ మనకి 10 o'clock టైంలో ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడ లేడీస్ మొత్తం అసలు ఇట్లా డ్యాన్సులు చేస్తారని చెప్పి వస్తే మరి ఉమెన్ స్టాఫ్ వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ లేడీస్ వేరే జెంట్స్ తోటి డ్యాన్సులు చేసుకుంటుంటే అబ్సీన్గా ఉంటే డైరెక్ట్ రైడ్ చేయడం జరిగింది. అక్కడ టోటల్ తెలిసింది ఏంటంటే అక్కడ పబ్ ఓనరు ఎవరైతే ఉన్నారో రాము అని ఉంటారు. రాము అనే పర్సన్ యాక్చువల్గా అక్కడ పర్సన్స్ లోన్కి ఎంట్రీ కావాలంటే ఎంట్రీ ఫీజు ఉంటుంది. ఎంట్రీ ఫీజు లేకుండా ఫ్రీగా అని చెప్పి ఈ అమ్మాయిలకి లేడీస్ని తీసుకొని వచ్చి ఎంట్రీ ఫీజు ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఆ లేడీస్ని డైరెక్ట్ ముందే ప్లాన్ తోటి ఎవరైతే కస్టమర్స్ లోన్కి వస్తారో అక్కడ కపుల్స్ కాకుండా సింగిల్గా జెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి డైరెక్ట్ అబ్సీన్గా డైరెక్ట్ వాళ్ళతోటి ఉండాలని చెప్పి డైరెక్ట్ డ్యాన్స్ చేయాలని చెప్పి అట్లా చెప్పడం జరుగుతుంది. చెప్పిన తర్వాత ఈ లేడీస్ పోయి అతనితో పాటు అక్కడ ఉండేసి మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ఆ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ ఈ లేడీస్కి డ్రింక్ ఇద్దరు కలిసి డ్రింక్ చేస్తుంటారు. దీని యొక్క మోటివ్ ఏంటంటే ఆ పర్సన్ ఒక్కడు కాకుండా ఇద్దరు డ్రింక్ చేయడం వల్ల అతనికి బిల్లు ఎక్కువైపోయి ప్రాఫిట్ ఎక్కువ రావాలనే ఇంటెన్షన్ తోటి రాము ఇట్లా లేడీస్ని ఎంగేజ్ చేస్తారు. చెప్పి ముందు చెప్తాడు లేడీస్ ఎవరైతే ఉన్నారో ఆ కస్టమర్ తోటి ఇట్లా మాట్లాడేటప్పుడు ఆ కస్టమర్స్ 1500 to 2000, 3000 వరకు అమౌంట్ ఆ కస్టమర్స్ డైరెక్ట్ వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దీని మీద డైరెక్ట్ ఇట్లా యాక్చువల్గా మనకి పబ్బు ఏదైతే ఉంటాయో రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ని వయలేషన్ చేసి ఇట్లా చేసినందుకు డైరెక్ట్ అబ్సీన్ కింద నెక్స్ట్ చీటింగ్ కింద ప్లస్ న్యూసెన్స్ కింద కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ పబ్బు ఎవరైతే డీజే ఆపరేట్ చేస్తున్నారో డీజే ఆపరేటర్ని నెక్స్ట్ 16 మెంబర్స్ని వీళ్ళని తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ పబ్బు ఓనర్ రాము ప్లస్ మేనేజర్ సంతోష్ పరారులో ఉన్నారు. వీళ్ళని కూడా ఇమీడియట్లీ మేము పట్టుకుంటాం.